యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతిలో పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. అది నేను వివరాలు కూడా చాలా వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పరిచయం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఆ రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది. భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తోంది. పెళ్లికి స్వేచ్ఛ పట్టుబట్టంతో ముఖం చాటేశాడు గత కొద్ది కాలంగా పూర్ణచందర్ అని తెలుస్తోంది. స్వేచ్ఛ మృతికి తానే కారణమని మొత్తానికి పోలీసు ముందు చివరాఖరికి పూర్ణచందర్ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ఉంది. పెళ్లికి స్వేచ్ఛ పట్టుబట్టడంతోనే ముఖం చాటేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా ఉంది. స్వేచ్ఛ మృతికి తానే కారణమని ఎట్టకేలకు చివరాఖరికి కొంత ఇన్వెస్టిగేషన్ తర్వాత అయితే పోలీసుల ముందు నిందితుడు పూర్ణచందర్ ఎవరైతే ఉన్నారో అతను ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి సంచలన విషయాలు అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో బయటపెట్టడం జరిగింది. స్వేచ్ఛ మృతి కేసులు సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతికి పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా అతను ఎప్పుడైతే గత 4 ఏళ్ల నుంచి అతను సంబంధం నేర్పుతున్నటువంటి క్రమంలో స్వేచ్ఛతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనతో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది అంటే కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా అతను పరిచయం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పరిచయం చేశాడు అని చెప్పి చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని, అలాగే నీకున్నటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆడకూతురు ఆమె గురించి కూడా కేర్ తీసుకుంటానని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా పోలీసులు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. స్వేచ్ఛను మొత్తానికి నమ్మించి అయితే మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు. పెళ్లికి ఎప్పుడైతే అతను పెళ్లికి నిరాకరించాడో అప్పటి నుంచి కూడా స్వేచ్ఛ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆమె ఈ ఆత్మహత్యకి బలవన్మరణానికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇదిగో ఆర్టీవీ స్క్రీన్పై చాలా ఎక్స్క్లూజివ్గా ఇదిగో చూడండి, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఆర్టీవీ విజువల్స్ పై. ఫర్దర్ బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్ ఆఫ్ LW3, a case in crime numbers 184 of 2025 under section 7 read with 8 POC so act 2012 against the accused person. బేసిక్గా ఈ చట్టం ఏం చెప్తుందంటే నమ్మించి మోసం చేయడం. బేసిక్గా అంటే ఒక లేడీని నమ్మించి మోసం చేయడం అన్నట్టు తెలుస్తుంది. అక్కడ తర్వాత చూద్దాం మనం. And so basing on the confession made by the accused, LW12 seized 2 mobile phones of the accused persons. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు చాలా క్లియర్గా వెల్లడించడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే మనం ఎల్లో కలర్లో యాక్చువల్లీ హైలైట్ చేయబడిందో ఈ సెక్షన్ బేసిక్గా ఏం చెప్తుందంటే కేర్ తీసుకుంటానని చెప్పి తర్వాత ఆమె కూతురిని అలాగే ఆమెను నమ్మించి మోసం చేయడం, బేసిక్గా నమ్మించి మోసం చేయడం, ఆ తర్వాత ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆమె ఆత్మహత్యకు పాల్పడడం, ఇవన్నీ కూడా తదనంతర పరిణామాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. అండ్ ఇన్ఫార్మ్ హిమ్ దట్ డిసీజ్ డస్ నాట్ ఓపెనింగ్ ద డోర్. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో తదితర వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికి స్వేచ్ఛను నమ్మించి మోసం చేసినట్టుగా పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకంగా ఉంది. దానికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా నమోదు చేయబడ్డాయి. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా అందినటువంటి విజువల్స్లో యాక్చువల్గా అట్ ద సేమ్ టైం రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా రెడ్ విత్ సోన్స్ సెక్షన్స్ అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. నమ్మించి మోసం చేయడం, ఆ తర్వాత ఎప్పుడైతే స్వేచ్ఛ మృతి చెందిందో దానికి సంబంధించినటువంటి తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆ తర్వాత వీటిని అన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక దీనికి సంబంధించి మా రిపోర్టర్ పెట్రీషా మరిన్ని వివరాలు అందజేస్తారు. పెట్రీషా, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా రిమాండ్ రిపోర్ట్ అయితే ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా ఉంది. పోలీసులు ఏమంటున్నారు, దీంట్లో వివరించినటువంటి వివరాలు ఏంటి, మీ దగ్గర అప్డేట్ ఏముంది? యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సెన్సేషనల్ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ అయితే ఉంది. ఇదే కాకుండా ఒక్కవైపు పోలీసుల ముందు గిల్ట్ ఫీల్ అవ్వడం, ఒప్పుకోవడం ఇదంతా కూడా జరిగింది. నేను నా భార్యకి విడాకులు ఇచ్చి మరి నేను పెళ్లి చేసుకుంటానంటూ కూడా గత 3 ఏళ్ల నుంచి కూడా స్వేచ్ఛ వెంటపడము, తనకి ఫాల్స్ ప్రామిసెస్, మ్యారేజ్ ప్రామిసెస్ ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది. అదే కాకుండా దీంట్లో అనేక పేర్లు అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేటీఆర్, కవిత,
సంతోష్ రావు వీళ్ళందరి పేర్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అతను పరిచయం చేపించాడు. అతని ద్వారానే స్వేచ్ఛకి వీళ్ళంతా కూడా పర్సనల్ గా తెలుసు అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి. మొత్తం మీద కూడా పోలీసులు అనేక విషయాలు ఆరా తీయగా అవును నేను తప్పు చేశానంటూ కూడా పూర్ణచందన్ ఒప్పుకున్న పరిస్థితి. అంటే మొదట నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను, పెళ్లి చేసుకుంటాను అనుకుంటేనే నేను స్వేచ్ఛ దగ్గరికి వచ్చాను, కానీ నేను పెళ్లి చేసుకోలేకపోయాను అంటూ కూడా పూర్ణచందన్ చెప్పుకుంటూ వచ్చాడు. అదే కాకుండా స్వేచ్ఛ ఎన్నోసార్లు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు, మరి ఎందుకు విడాకులు ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటా అని చెప్పావు, ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అంటే ఇగో చేసుకుంటా అగో చేసుకుంటా అని చెప్పడం. ఆ తర్వాత స్వేచ్ఛ చనిపోక ముందు కూడా ఆ రోజు వీళ్ళిద్దరికి గొడవ జరిగింది, పెళ్లి చేసుకుంటా అన్నావు, ఏమైంది అని అంటే కూడా నేను చనిపోతాను, నువ్వు ఇలా చేస్తే నువ్వు నీకు నచ్చినట్టు చేసుకో, చనిపోతే చనిపో అంటూ కూడా లెక్కలేనట్టు పూర్ణచందన్ చెప్పడం. తర్వాత తను తీవ్రమైన మనస్తాపంకి గురై చనిపోవడం ఇదంతా కూడా జరిగింది. ఇదే కాకుండా అనేక విషయాలు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి. అంటే ఒకటి వాళ్ళ కూతురు స్వేచ్ఛ కూతురు పైన అసభ్యంగా బ్యాడ్ టచ్ చేయడం, ఇవంతా కూడా పోక్సో కేసు నమోదు అవ్వడం, అదే కాకుండా నమ్మించి మోసం చేయడము, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఒకరు చనిపోవడానికి కారణం అవ్వడం, ఇదంతా కూడా పేర్కొన్న పరిస్థితి. స్వేచ్ఛ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు. ఒకవైపు తన శాంసంగ్ మొబైల్ ఫోన్, ఐఫోన్ 14 Pro Max, ఇంకా తనకి సంబంధించిన గ్యాడ్జెట్స్ అంతా కూడా సీజ్ చేశారు, ఫారెన్సిక్ తరలించారు. దీంట్లో అనేక చాట్స్, అంటే పూర్ణచందన్ స్వేచ్ఛని ఎంత విసిపించాడో, అదే కాకుండా స్వేచ్ఛకి పూర్ణచందన్ కున్న డిస్కషన్స్ అన్ని కూడా పోలీసులు రికవరీ చేస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి మొత్తం మీద అయితే ఇక్కడ చాలా క్లియర్ గా చూస్తున్నాం. యాక్చువల్ గా కవిత, కేటీఆర్ ఇటువంటి ప్రముఖులందరితో కూడా ఆమెను నమ్మబలికి, స్వేచ్ఛని నమ్మబలికి పూర్ణచందర్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత తన బిడ్డ గురించి కూడా కేర్ తీసుకుంటానని చెప్పి నమ్మించి చాలా క్లియర్గా చూస్తున్నాం. యాక్చువల్గా ఆ తర్వాత ఆమెను క్లియర్గా మోసం చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి ఇక్కడ మనం రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ రిమాండ్ రిపోర్ట్ ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ మనం హైలైట్ అవుతున్నటువంటి సంతోష్ కుమార్ ఎక్స్ఎంపీ ఇంకో ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు. ఆల్సో ఇంట్రడ్యూస్ హర్ టు హిస్ ఫ్రెండ్స్, ఆఫీస్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమినెంట్ ఫిగర్స్ లైక్ ఎమినెంట్ ఫిగర్స్ సంఘంలో ప్రముఖులుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ ఎక్స్-ఎంపీ, కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు అండ్ కల్వకుంట్ల కవిత అండ్ అదర్స్. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది రిమాండ్ రిపోర్ట్. మన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో చాలా క్లియర్గా చూస్తున్నాం. ముగ్గురు పేర్లు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. సంతోష్ కుమార్, కేటీఆర్, అలాగే తారక రామారావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత అండ్ అదర్స్. ఈ నలుగురిని కూడా పరిచయం చేసినట్లుగా చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం ఇక్కడ. రైట్ పెట్రిషియా, ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మించి ఒక ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానని చెప్పి ఆమెని నమ్మబలికినట్లుగా, అలాగే అదే ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి ప్రామినెంట్ ఫిగర్స్ లైక్ కేటీఆర్, కల్వకుంట్ల కవిత వీళ్ళందరినీ కూడా పరిచయం చేసినట్లుగా కూడా ఉంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కేటీఆర్ ని, కవితని, సంతోష్ కుమార్ ని వీళ్ళందరినీ కూడా పరిచయం చేపించి స్వేచ్ఛ నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కూడా స్వేచ్ఛ గురించి చెప్పడం, అదే కాకుండా నేను స్వేచ్ఛ కలిసి బతకాలనుకుంటున్నాం అంటూ కూడా సంతోష్ కుమార్ ఎక్స్-ఎంపీకి, కేటీఆర్ కి, అదే కాకుండా కవితకి వీళ్ళందరికీ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలందరికీ కూడా అతను పరిచయం చేపించారని కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఈ కేసుని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పొలిటికల్ హస్తం ఉంది, పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యులకే కానీ లేకపోతే స్వేచ్ఛ కొంతమంది ఫ్రెండ్స్ కి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పూర్ణచందన్ కూడా బీఆర్ఎస్ లో పనిచేశాడు, అదే కాకుండా వీళ్ళందరూ కూడా ప్రముఖ ఛానల్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఏదన్నా కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికైనా సరే పొలిటీషియన్ వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛను పరిచయం చేపించి నేను ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాను, నేను తిను కలిసి ఉంటున్నాం, కలిసి జీవిస్తున్నాం అంటూ కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను అదే అడిగింది, నన్ను పెళ్లి చేసుకో అని గత కొన్ని ఏళ్ల నుంచి అడుగుతున్నప్పటికీ కూడా ఇగో చేసుకుంటా అగో చేసుకుంటా. కానీ తను చనిపోక ముందు కూడా పూర్ణచందన్ ని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను అంటే, నువ్వు చనిపోతే ఎవరికి, చనిపోతే చనిపో అంటూ కూడా లెక్కలేనట్టు చెప్పడం, తర్వాత స్వేచ్ఛ
తీవ్రమైన మనస్తాపంకి గురై చనిపోవడం ఇదంతా కూడా జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎప్పుడు పరిచయం అయ్యారు వీళ్ళు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, స్వేచ్ఛ భర్తతో విడాకులు ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఎప్పుడెప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు, ఇదంతా కూడా క్లియర్ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా పూర్ణచంద్రన్ అతను తప్పు ఒప్పుకున్నాడు. నా వల్లనే స్వేచ్ఛ చనిపోయిందంటూ కూడా ఆయన గిల్ట్ ఫీల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైట్ పెట్రిషియా, ఇక్కడ ముఖ్యంగా పోక్సో యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది యాజ్ పర్ ది రిమాండ్ రిపోర్ట్. అంటే ఏంటి బేసికల్గా అంటే ఏమైనా అసభ్యంగా స్వేచ్ఛ అలాగే వాళ్ళ కూతురుతో కూడా ప్రవర్తించినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందా? 2012 ప్రకారం చూసుకుంటే కూడా ఏదైతే సెక్షన్ 7W8 పోక్సో యాక్ట్ కింద కూడా బ్యాట్ టచ్ చేయడం, లేదంటే ప్రధానంగా ఒక మైనర్ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించడం, తనని ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడము, అబ్యూజ్ చేయడం, ఇవంతా కూడా చిన్న పాప ఎవరైతే స్వేచ్ఛ కూతురు ఉందో స్వేచ్ఛ కూతురుతో అనేక సార్లు తనని బెదిరించడం కానీ తనని ఇబ్బంది పెట్టడం, బ్యాట్ టచ్ చేయడం, ఇదంతా చేయడం వల్ల ఆ పోక్సో కేసు కూడా నమోదైంది. ఖచ్చితంగా ఈ పూర్ణచంద్రన్ కి అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. చెంచల్ కూడా జైలుకి కూడా తరలించారు. కానీ దీని మీద ఇంకా ఎటువంటి వాదనలు ఉంటాయి, దాని తర్వాత రైట్ పెట్రిషియా, థ్యాంక్ యూ. మొత్తానికి స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఆర్టీవీ చేతికి అందినటువంటి ఎక్స్క్లూజివ్ రిమాండ్ రిపోర్ట్లో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించగలుగుతోంది. రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా వచ్చింది. ఇక్కడ మనం చూసాము క్లియర్గా పోక్సో యాక్ట్ కూడా తీసుకున్నారు పోలీసులు. పోక్సో యాక్ట్ కింద కూడా పూర్ణచందర్పై కేసు నమోదైంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పూర్ణచందర్ గతంలో పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, అలాగే ఆమె బిడ్డ గురించి కూడా లైఫ్ లాంగ్ వరకు కేర్ తీసుకుంటానని చెప్పి నమ్మబలికి, ఆ తర్వాత కొంతకాలానికి ముఖం చాటేసినట్టుగా కూడా చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడయ్యే పరిస్థితి ఉంది. భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చాలా కీలక విషయాలు వెల్లడించింది. పెళ్లికి స్వేచ్ఛ ఇదే నేపథ్యంలో పట్టుబట్టంతో గత కొద్ది కాలంగా పూర్ణచంద్రన్ ముఖం చాటేస్తూ వచ్చాడు. ఆ తర్వాత స్వేచ్ఛ మృతికి అంటే ఆ తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో స్వేచ్ఛ మృతికి తానే కారణమని ఎట్టకేలకు పోలీసుల ముందు నిందితుడు పూర్ణచందర్ ఒప్పుకుంటున్న అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఉంది.